డియర్ లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ విజయలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్. నేను గత 2 సంవత్సరాలుగా నెట్వర్క్ మార్కెటింగ్లో వర్క్ చేస్తున్నాను. పెద్దగా సక్సెస్ అయితే తీసుకోలేదనమాట. సన్రైజ్కి వచ్చి 1 ఇయర్లోనే నేను యావరేజ్గా 50,000 ఇన్కమ్ తీసుకుంటూ 2 ఫారెన్ ట్రిప్స్కి అయితే అచీవ్ అయ్యాను. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా నేను ఇంట్లోకి అవసరం వచ్చే ప్రతి ఐటెం తీసుకోవడం వల్ల నేను ఎలాంటి బెనిఫిట్స్ అయితే తీసుకోలేదనమాట. కాకపోతే ఈరోజు నేను సన్రైజ్లో ఉండే బెనిఫిట్స్ చెప్పడం కోసం మీ ముందుకు వచ్చినాను. ఎవరైతే సన్రైజ్లో జాయిన్ అయ్యి ఐడి తీసుకున్నా తీసుకోకపోయినా కూడా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఎందుకంటే మనం ఇప్పటి వరకు బయట ట్రెడిషనల్ మార్కెటింగ్లో మనం ఎంత ఖర్చు చేస్తున్నామో మనకి ఎంత రిటర్న్ వస్తుంది అనే విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఒకసారి చూద్దాం రండి. సన్రైజ్లో కస్టమర్గా యొక్క లాభాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకే టాపిక్. కస్టమర్గా అంటే మనం ప్రతి ఐటెం ఏదైనా కూడా, ఎగ్జాంపుల్ ఈ పెన్ అనుకోండి, ప్రతిదీ మనము కంపెనీ నుంచి కస్టమర్కి వచ్చే మధ్యలో ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ ఎటు వెళ్ళిపోతుంది, ఏం జరుగుతుంది అనే విషయం ఎవరికీ తెలియదు. అందరం మనం ఇది ఇంతే రేట్ వస్తుంది, ఇంతే ఉంటుంది, 100 రూపీస్ ఐటమ్ 100 రూపీస్ అనుకుంటాం. కానీ 100 రూపీస్ ఐటమ్ ఎప్పుడు 100 రూపీస్కి కంపెనీ నుంచి బయటికి రాదనమాట. చెప్పాలంటే మనకి మార్కెటింగ్ సిస్టమ్స్ 2 రకాలు ఉంటుంది. ఒకటి వచ్చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్, 2 వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్. నేను ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చెప్తున్నాను కదా, ఇది ఒక 40 రూపీస్కి బయటకు వచ్చింది అనుకోండి, మన చేతికి 100 రూపీస్కి వస్తుంది అనమాట. కస్టమర్ చేతికి వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. ఆ మధ్యలో 60 రూపాయలు ఎటు వెళ్ళిపోతున్నాయి అంటే, కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మన డైరెక్ట్ మన చేతికి రాదు. టీవీ యాడ్స్లో మనం డైలీ చూస్తుంటాం అనమాట. చాలా రకాల ప్రోడక్ట్స్ గురించి, నా కంపెనీ ఐటమ్ కొనండి, నా సోపు కొనండి, నా పేస్ట్ కొనండి, మాదే కూల్ డ్రింక్ తాగండి అని చెప్పేసి ప్రతి దాని గురించి మనం నిత్యం మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రతి ఐటెంకి పక్కాగా టీవీలో యాడ్ అయితే వస్తుందన్నమాట. దానికి చాలా వరకు ఖర్చు అయిపోతుంది. ఎందుకు, సెలబ్రిటీస్ ఎవరు కూడా ఫ్రీగా యాడ్స్ చేసి పెట్టరు. ప్రతి ఒక్కరు పార్ట్ టైమ్గా ఏదో ఒక ఇన్కమ్ కోసం అని చెప్పేసి అనుకోండి, ఏ రకంగా అయినా సరే, ఎంత ఉన్నోళ్ళకైనా కూడా పార్ట్ టైం ఇన్కమ్ కోసం ట్రై చేస్తూ టీవీ యాడ్స్లో వాళ్ళని చూసి మనం మోసపోయి నిజంగా వాళ్ళు అదే సోప్ వాడుతున్నారా, నిజంగా వాళ్ళు అదే మిల్క్ తీసుకుంటున్నారా, అదే పేస్ట్ వాడుతున్నారా అని చెప్పేసి భ్రమలో మనం ఇవాళ వాళ్ళకి అడిక్ట్ అయిపోయి మొత్తం అదే వాడుతున్నాం అనమాట. బట్ కానీ కాదు, ఆ 40 రూపీస్ ఐటమ్ 100 రూపీస్కి రావడానికి మధ్యన టీవీ యాడ్స్, స్టాకిస్ట్, హోల్సేల్, డిస్కౌంట్స్, రిటైలర్, చాలా రకాలుగా ట్రావెలింగ్కి అన్ని రకాలుగా అమౌంట్ అనేది ఖర్చు అయిపోతుంది అనమాట. అక్కడ 40 ఐటమ్ వచ్చేసి మనకు 100 రూపీస్ రావడానికి మధ్యలో ఈ ఖర్చు అంతా వెళ్ళిపోతుంది. సో అక్కడ 100 రూపీస్కి మనం తీసుకుంటున్నాము. మన ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల నుంచి మన తాతల తరాల నుంచి అందరం ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టంలోనే ఉన్నాం. నేను వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్కి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, డైరెక్ట్ సెల్లింగ్ యొక్క లాభాలు మీరు వినండి, లాస్ట్ వరకు అర్థమవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్లో ఉండడం వల్ల సేమ్ అంతే, ఇక్కడ మన కంపెనీ నుంచి వచ్చే ఐటమ్ డైరెక్ట్ మనకి తక్కువ రేట్కి ఏం రావడం లేదు. అంతే, మన మార్కెటింగ్ ప్రైస్ లెవెల్లోనే తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా మనకి 100 రూపీస్ ఐటమ్ వచ్చేసి ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఈ సోప్ అనుకోండి, ఇది 100 రూపీస్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇది 40 రూపీస్కే కంపెనీ నుంచి వస్తుంది. మన దగ్గరికి రావడం వచ్చేసరికి 100 రూపాయలు వస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ మధ్యలో వెళ్ళే 60 రూపాయలు, వీళ్ళందరూ తీసుకునే 60 రూపాయలు వచ్చేసి ఇవాళ మనకి డిస్ట్రిబ్యూటర్స్ లాభాలలాగా మనకి ఇచ్చేస్తున్నారు అనమాట. ఆ లాభం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈరోజు ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఈ 60 రూపీస్ మనం ఏ రకంగా షేర్ చేసుకుంటున్నామంటే, ఇందులో 3 రకాలుగా మనకి ఇన్కమ్ అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి కస్టమర్గా ఉండడం వల్ల లాభాలు, 2 రీటైలింగ్ చేసుకోవడం వల్ల లాభాలు, నెట్వర్క్ చేసుకోవడం వల్ల లాభాలు. ఇక్కడ చాలా రకాల ప్రోడక్ట్స్ అని అంటాం. చాలా రకాల ప్రోడక్ట్స్ అంటే 350+ ప్రోడక్ట్స్ అయితే మనకు ఉన్నాయి. అవేంటివి అంటే, కిచెన్ ఐటమ్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, ఆర్గానిక్ అని చెప్తున్నాం ప్రతిదీ, అగ్రికల్చర్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఆవులు పశువులకి ఉంది, చాలా రకాలుగా ఉన్నాయంట. 350+ ప్రోడక్ట్స్ అయితే మనకి ఈరోజు ఈ కంపెనీలో అవైలబుల్గా ఉన్నాయి. దాన్ని ఈ 3 రకాలుగా మనం కస్టమర్గా ఉండడం వల్ల మనకి ఏ లాభం ఉంది, రీటైలింగ్గా ఉండడం వల్ల ఏ లాభం ఉంది, నెట్వర్క్ చేసుకోవడం వల్ల ఎలాంటి లాభం ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈరోజు నేను ఈ వీడియోలో మాత్రం కస్టమర్గా ఉండడం వల్ల లాభాలు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఒక్క పాయింట్ కొంచెం డీటెయిల్గా చెప్తాను అనమాట. మనం ఇంతవరకు మన తాతల తరాల నుంచి ఎంత డబ్బు మనం లాస్ అయినామో, ఈరోజు మనం ఇక్కడికి రావడం వల్ల ఎంత మనీ సేవ్ చేసుకోగలుగుతున్నాం అనే కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఓకేనా. చూడండి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి మినిమం మనకి 3,000 నుంచి 5,000 రూపాయల ఖర్చు అయితే మనం ఏ సూపర్ మార్కెట్లో అయినా ప్రతి ఒక్కరు చేయాల్సిందే ఖర్చు. ఆ ఖర్చు ఏదో మన సన్రైజ్లో చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్లు ఏంటంటే, మనం 3,000 రూపాయలు మినిమం ఎంఆర్పి గల ప్రోడక్ట్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. సూపర్ మార్కెట్లో 3,000 రూపాయలు ఎంఆర్పి గల ప్రోడక్ట్, తర్వాత
ఇక్కడ మనము ఆల్రెడీ ఐడీ చేసుకున్నాం కనుక మనకు 10-30% డిస్కౌంట్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది, ప్లస్ ఫ్రీ ప్రోడక్ట్ ఉంది. ఇవన్నీ పోగా విత్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఇందులో మనకు 10-30% డిస్కౌంట్లో అంటే యావరేజ్గా అప్రాక్సిమేట్లీ 2500 రూపీస్కి మనకి 3000 రూపాయల ఎంఆర్పి గల ప్రోడక్ట్ మనకి డీపీ ప్రైస్ అనమాట. డిస్కౌంట్ ప్రైస్లో 2500 అయితే వస్తుంది. ఎవ్రీ మంత్ మనం 15వ తారీఖు లోపు తీసుకుంటున్నాం కనుక ఒకేసారి మనకి కంపెనీ వచ్చేసి ఒక 200 రూపాయల ఫ్రీ ప్రోడక్టు, క్యాష్ బ్యాక్ ఇవన్నీ ఎట్ ఏ టైం వచ్చేస్తున్నాయి అనమాట. వాటి గురించి చెప్తున్నాను. ఇలా 4 నెలలు మనం కంటిన్యూగా తీసుకోవడం వల్ల మనకు 5వ నెల వచ్చేసి 2200 రూపాయల ఎంఆర్పి గల ప్రోడక్ట్ మళ్ళీ ఉచితంగా ఇస్తుంది. మనం 4 నెలలు మాత్రమే ఇక్కడ డబ్బు ఖర్చు చేస్తున్నాం, 5 నెలలు మళ్ళీ ఫ్రీ వస్తుంది. ఆ రకంగా చూసినా కూడా చూడండి ఒకసారి. ఇది ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేసి 200 కదా. ఈ ఫ్రీ ప్రోడక్ట్ 4 నెలలతో చూస్తే 800 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ క్యాష్ బ్యాక్ 400 రూపాయలు ఎవ్రీ మంత్ 100 రూపీస్ వస్తుంది కనుక 4 నెలలతో కంపేర్ చేస్తే మనకి 400 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది. 5th మంత్ వచ్చేసి 2200 ఎంఆర్పి గల ప్రోడక్ట్ ఫ్రీ అంటున్నాం కదా, అది ఒకటి ఫ్రీ. టోటల్గా మనకి ఎంత రిటర్న్ వస్తుందంటే 3400 రూపాయల ప్రోడక్ట్ కాదు, అది మనకు లాభం అనమాట. మిగులు మనకి 3400 రూపాయలు వచ్చేస్తుంది. అంటే యావరేజ్గా మనము 5 నెలలతో కంపేర్ చేస్తే 5 నెలల పేరిట 2000 పెడుతున్నాం కదా. ఈ 5th మంత్ 2000 పెట్టలే కనుక మనకి 4 నెలల మీద 10,000 రూపాయల ఖర్చు మాత్రం కంపెనీకి మనం చేస్తున్నాం. ఈ 10,000 రూపాయల్లో మనకి ఆల్రెడీ 3400 రూపాయలు రిటర్న్ వచ్చేసింది. మనకు క్యాష్ బ్యాక్ అనుకోండి, ఫ్రీ ప్రోడక్ట్ అనుకోండి, డిస్కౌంట్ ఏదో రూపంగా మనకైతే మళ్ళీ తిరిగి 3400 రూపాయల ప్రోడక్ట్ మనకి లాభం మనకి వచ్చేసింది. ఈ రకంగా చూస్తే మనకి 10,000 నుంచి 3400 మేనేజ్ చేసుకుంటే మనకి మొత్తంగా వచ్చేది 5 నెలల్లో మొత్తంగా మనకి వచ్చే ఖర్చు 6600 రూపాయలు మాత్రమే ఖర్చు వస్తుంది అనమాట. ఈ 6600ని కూడా 5 నెలల ఆదాయం కనుక 5 నెలల ఖర్చు కనుక ఈ 5 నెలల్లో డివైడెడ్ బై చేసుకుంటే మనకు ప్రతి నెల 1320 రూపాయలు మాత్రమే పడుతుంది. అంటే మనం 2500 అక్కడ ఖర్చు చేస్తే మనకు అయ్యే ఖర్చు మనకి రిటర్న్ రాగా 1320 రూపాయలు మాత్రమే మనకు ఖర్చు అవుతుంది అనమాట. అంటే మనం చేసే ఖర్చుకి తిరిగి మనకి 1320 రూపాయలు వస్తుందంటే యావరేజ్గా 40-50% అయితే మనకి రిటర్న్ వచ్చేస్తుంది. ఇంకా మన సూపర్ మార్కెట్ వచ్చేసినాం. బయట సూపర్ మార్కెట్కి 3000 రూపాయలకి 3000 పెట్టాల్సిందే అనమాట. అక్కడ మనకి ఎలాంటి డిస్కౌంట్లు ఉండవు, ఎలాంటి క్యాష్ బ్యాక్లు ఉండవు, ఎలాంటి ఫ్రీ ప్రోడక్ట్స్ ఉండవు, ఏమి ఉండవు, పోగా కెమికల్ ప్రోడక్ట్. ఎందుకంటే మనం చూడండి ఒకసారి అక్కడ వాళ్ళకి 40 రూపీస్ ఐటమ్ 100 రూపీస్కి రావడానికి మధ్యలో చాలా సర్కిల్ జరుగుతుంది. అలా ఆ చైన్ మొత్తం కట్ చేసి ఇవాళ మనం డైరెక్ట్ సెల్లింగ్కి వచ్చినాం కనుక డైరెక్ట్ మన కంపెనీ టు కస్టమర్కి వస్తుంది. మధ్యలో లాభాలు మాత్రమే ఈరోజు మనం తీసుకుంటున్నాం కదా. ఆ లాభాలు ఏమి ఇక్కడ ఉండవు అనమాట, అందరికీ ఖర్చు అయిపోతుంది. సో మనకి ఈరోజు ఫ్రీ ప్రోడక్ట్ ఉండదు, క్యాష్ బ్యాక్ ఉండదు, డిస్కౌంట్ ఉండదు, ఏది ఉండదు. 3000కి 3000 మనం ఖర్చు చేయాల్సిందే. ఆ ఖర్చు పరంగా చూస్తే మనము ఎవ్రీ మంత్ చూస్తే నేను 5 నెలలకు కంపారిజన్ చెప్తున్నాను కదా. 5 నెలలకు యావరేజ్గా 3000 తీసుకున్నా కూడా 15,000 రూపాయలు మనమైతే ఖర్చు చేసినాం ప్రతి ఫ్యామిలీ. ఈరోజు ప్రతి ఒక్కరు మినిమం హాస్పిటల్ అనుకోండి, అగ్రికల్చర్ అనుకోండి, కిచెన్ ఐటమ్ అనుకోండి, బ్యూటీ ఐటమ్ అనుకోండి, కాస్మెటిక్స్ ఏ రకంగా తక్కువ మినిమం 3000 రూపాయలు ఖర్చు చేయని ఫ్యామిలీ అంటూ ఏది లేదు. ఆల్రెడీ ఈ ఖర్చులన్నీ బయట చేస్తూనే ఉన్నాం. నేను ఈ ఖర్చు తగ్గించుకోవడానికే ఈరోజు సన్రైజ్లో జాయిన్ అవ్వడం అయితే జరిగిందనమాట. సూపర్ మార్కెట్లో 15,000 అయితే మన సన్రైజ్లో 6,600 రూపాయలు అవుతుంది 5 నెలలకి. అంటే మనకి ఒక 45-50% అయితే కస్టమర్ యొక్క లాభం అయితే ఉంది. చలో నేనేం చెప్తున్నా అంటే మనం 15,000 ఖర్చు పెట్టి ఆర్గానిక్ ప్రోడక్టు 15,000 ఖర్చు చేస్తూ కెమికల్ ప్రోడక్ట్ తీసుకుంటూ ఏ పని లేకుండా ఉండడం బాగుందా? మన సన్రైజ్కి వచ్చి ఒక ఐడి క్రియేట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ఈ డిస్కౌంట్స్ ఇవన్నీ కస్టమర్ యొక్క బెనిఫిట్స్ తీసుకుంటూ ఈ ఎవరికి మనం ప్రమోట్ చేయకుండా కేవలం మన వారికి మనం కొనుక్కుంటే వచ్చే లాభంలోనే ఇంత లాభం కనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే ఇలా కస్టమర్గా కాకుండా రీటైలింగ్గా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ నెట్వర్క్ చేసుకోవడం కూడా మంచి బెనిఫిట్స్ ఉంది. నేను ఈరోజు కస్టమర్గా కొన్ని నెలలైతే నేను బిజినెస్ నేను సెల్ఫ్గా చేసుకున్నాను. తర్వాత రీటైలింగ్ కూడా ట్రై చేశాను. తర్వాత వచ్చేసి నెట్వర్క్ కూడా ట్రై చేశాను అనమాట. ఈరోజు నేను కస్టమర్గా ఉంటూ రీటైలింగ్ చేసుకుంటూ నెట్వర్క్ చేసుకోవడం వల్ల యావరేజ్గా నేను కొంత ఇన్కమ్ తీసుకుంటూ నా అండర్లో కొంతమంది లేడీస్కి అయితే మంచి ఇన్కమ్ అయితే ఇప్పించగలుగుతున్నాను అనమాట. ఇవాళ నేనేమంటున్నట్టే హెల్పింగ్ అదర్స్ అని చెప్తున్నారు కదా, నాకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనిపించింది. నాలాగా మీకు కూడా ఎవరికైనా కూడా ఇలా పార్ట్ టైమ్గా కానీ రీటైలింగ్గా కానీ నెట్వర్క్ చేసుకోవాలా ఇంట్రెస్ట్ ఉండి మీకు డబ్బు సంపాదించాలి, ఎంతో కొంత లైఫ్లో
మీకంటూ మీరు ఒక పేరు తెచ్చుకోవాలి. ఎంతో కొంత ఏదో ఒకటి నేము, ఫేము లేకుండా ఉండి ఇన్ని రోజుల నుంచి పుట్టినమా, పోయినమా అనేది కాకుండా మనకంటూ ఒకటి మనం ఏదైనా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఏదైనా ఒకటి అంటే మళ్ళీ చెప్తున్నా నేను, మనకి ఒక నేము, ఫేమ్‌తో పాటుగా మంచి ఆరోగ్యం ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మంచి ఆరోగ్యంతో పాటు ఆదాయం ఉండాలనమాట. ఆరోగ్యం, వెల్త్, టైమ్ ఫ్రీడమ్ కూడా చాలా బావుంటుంది ఇక్కడ. నాకు నచ్చిన టైంలో నేను ఏం చేస్తున్నాను గనుక వెల్త్, టైమ్ ఫ్రీడమ్ అన్నీ ఉన్నాయి. ఇవన్నింటితో పాటుగా నేను ఫ్రీగా చేసుకుంటున్నాననమాట. బిజినెస్‌లో నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీకు గూడా ఇలాగే చెయ్యాలి అనిపించి 9-5 జాబ్ బోర్ కొట్టి 9-5 జాబ్ చేయాలంటే చాలా టఫ్ అండి. అంత జాబ్సే చేసేవాళ్ళు దీన్ని ఈజీగా చేసుకోగలరనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా వంతుగా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా. మీలో ఎవరైనా కూడా ఈ కస్టమర్ బెనిఫిట్ కానీ, రిటైలింగ్ కానీ ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నెక్స్ట్ వీడియోలో రిటైలింగ్ గురించి, ఇంకొక వీడియోలో నెట్వర్కింగ్ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.